హాలిడే. సో మా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్దామని. అండ్ ఇన్ బిట్వీన్ ఇక్కడ బర్మింగ్హామ్ అని ఒకటి ఉంటుంది అనమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్, మినీ తిరుపతి అంటారు ఇక్కడ. సో అక్కడి నుంచి వెళ్ళాలి, ఒక 1 hour అట్లా కొంచెం ఎక్కువ డిస్టెన్స్ అవుతుంది. సో వి థాట్ అక్కడికి వెళ్ళి చాలా డేస్ అయింది, సో అక్కడి నుంచి వెళ్దామని. ఇదే బర్మింగ్హామ్ టెంపుల్ అండ్ ఇక్కడ మేము దీన్ని మినీ తిరుపతి అంటాము యూకేలో ఉన్న వాళ్ళందరూ. అండ్ యూ విల్ ఫీల్ హౌ యూ గో టు తిరుపతి, అలానే ఉంటుంది అనమాట వైబ్స్ అదంతా. ఇది ఆల్మోస్ట్ 10,700 SFT లో ఉంది ఈ హోల్ టెంపుల్ ప్రిమైసెస్. అండ్ ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉన్నాయి అనమాట, చిన్న చిన్న ఆల్ డెయిటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడే. యూ ఫీల్ సో బ్లెస్డ్ టు కమ్ దిస్ డే. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి, అది మాకు అసలు ఐడియా లేదు బ్రహ్మోత్సవం అవుతుంది అని కూడా. చాలా మంత్స్ నుంచి వెళ్ళాలి అని అనుకుంటున్నాం, బట్ అస్సలు కుదరలేదు. అండ్ టుడే ఇస్ ఫైనల్లీ. ఐ థింక్ అదే అంటారు కదా, తిరుపతికి వెళ్ళాలి అంటే మనం వెళ్ళాలని కాదు, దేవుడు పిలిచినప్పుడు అని. వి ఫెల్ట్ ద సేమ్. ఆల్సో ఇక్కడ న్యూ అన్నదానం హాల్ కట్టిస్తున్నారంట. సో యూకేలో ఉన్న వాళ్ళకి ఇది ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే ఐ థింక్ £1,000 అంట డొనేట్ చేయడానికి. అండ్ మీ నేమ్ అక్కడ వాళ్ళు అన్నదానం కట్టించిన వాళ్ళ లిస్ట్ లో మీ నేమ్ ని కూడా అక్కడ మెన్షన్ చేస్తారు ఒక స్టోన్ మీద. సో దే సెడ్ ఇదే అనమాట. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు డూ దిస్ యూ కెన్ డూ ఇట్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు డూ దిస్ మీరు టెంపుల్కి వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. మొత్తం 1,000 ఒకేసారి కట్టొచ్చు అంట, లేదంటే ఎవ్రీ మంత్ £100 లాగా ఆర్ £50 హౌ మచ్ యూ క్యాన్ ఇన్ నెక్స్ట్ 12 months అలా పే చేయొచ్చు అని చెప్పారు. ఇక్కడికి చాలామంది అంటే యూకేలో ఉండి ఇండియా వెళ్ళలేని వాళ్ళు చాలామంది 6 months బేబీస్కి ఇట్లా హెయిర్ తీయించడానికి అట్లా చాలా వాటికి వస్తారన్నమాట. చాలా టైం పట్టింది అనమాట. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఇక్కడ. సో జనరల్గా వీకెండ్స్ చాలా రష్ ఉంటుంది, అలాంటిది బ్రహ్మోత్సవం అంటే ఇంకా ఇమాజిన్ చేసుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ 2 years తర్వాత వచ్చినాము. ఐ ఫెల్ట్ సో గుడ్, చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఇక్కడైతే ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. వాళ్ళు ఉండేది లెస్టర్ అండ్ 1 to 1.5 hours చూపిస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ. సో ఐ థింక్ అరౌండ్ టేక్స్ 3:30. ఇప్పుడు టైం అయితే 2:15 అవుతుంది ఆల్రెడీ. మేము అనుకున్నానికి చాలా లేట్ అయిపోయింది. మార్నింగే స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము ఎర్లీ ఒక 7 o'clock or 8 o'clock ఇంట్లోంచి. బట్ మేము స్టార్ట్ అయ్యేసరికి 9:30 ఆల్మోస్ట్ 9:45 అయింది. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా లేట్ అయింది, ఇక్కడ కూడా కొంచెం లేట్ అయింది. హాయ్ అండి, నేనే హెడ్ చెఫ్ ఈరోజు మొత్తం డిష్కి. సో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ బగారా రైస్ కూడా చేస్తాము. ఆయన సూచెఫ్, ఆయన జస్ట్ ఆనియన్స్ కట్ చేయడానికి దానికి ఉన్నాడు, మిగతాదంతా నేనే చేస్తాను. ఎలా చేయాలో చూపిస్తాను, అలా చేయాలో చూపిస్తాను. సో ఇది మాస్టర్ చెఫ్ కటింగ్ చేసినట్టుగా చేస్తానండి నేను. సో ఇలా 3 fingers ఇలా పట్టుకుని, మీ నైఫ్ అనేది చాలా ఆల్వేస్ షార్ప్ నైఫ్ ఇస్ అ గుడ్ నైఫ్ అన్నమాట. దాంతో అంతే. ఓకే, ఇంకేమన్నా కావాలంటే కలరీ టిప్స్ మా ఛానల్ ఫాలో అవ్వండి. దట్ ఈస్ ఎక్స్ప్లోర్ విత్ మనీషా. షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.
ఏంటిది? చికెన్ మటన్. ఇది మటన్ కర్రీ. This is మటన్ కర్రీ. మటన్ కర్రీ అని చెప్పకూడదురా, రాయలసీమ రాజుగారి మటన్ కర్రీ. ఇది రాయలసీమ రాజుగారి మటన్ కర్రీ అండి. ఇది కోనసీమ చికెన్ కర్రీ. ఇంకా మరి మిగతా ప్రాంతాలు ఏం ఇది చేస్తాయి? వరంగల్ స్పెషల్ 1000 స్తంభాల గుడి దగ్గర చేసే బగారా రైస్ అన్నమాట. అక్కడ తిన్నారా? సో ఇది వరంగల్ 1000 స్తంభాల గుడి దగ్గర ఎక్కడ చేస్తారు. అక్కడ ఒక షాప్ ఒకటి ఉంది, సో దీంతో పాటు డెజర్ట్స్ కూడా ఉన్నాయి. డెజర్ట్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక డెజర్ట్ ఉంది, దీని పేరు వచ్చేసి లెస్టర్ బనానా కేక్. ఓ లెస్టర్ బనానా కేక్. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ చేసిన ఒక దీన్ని ఏమంటారు, తిరామిసు ఉంది అన్నమాట. ఇటాలియన్ రోమ్ తిరామిసు. లోపల అన్ని బిస్కట్స్ అన్ని వేసి నీట్ గా చేసింది ఉంది. దీని తర్వాత పన్నీర్ బటర్ మసాలా కూడా చేస్తాము. వెజిటేరియన్స్ ఉన్నారు. వాటి మెన్యూ ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శరణ్ రామాయణం ఛానల్. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే, సో వి ఆల్ వాంటెడ్ టు లైట్ గా సర్ప్రైజ్, అంటే జస్ట్ కేక్ కటింగ్ లాగా చేద్దామని. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే సౌమ్య. నువ్వు పెట్టు. ఓకే గైస్, నువ్వు పెట్టుకోబ్బా. తిన్నారు కదా బ్రో? దిస్ ఈజ్ నెక్స్ట్ డే. నిన్న కేక్ కటింగ్ అయిపోయాక బాయ్స్ అందరూ వేరే ఇంటికి వెళ్ళారు టు డూ సమ్ పార్టీ. మేము అప్పటికే ఫుల్ టయర్డ్ ఉన్నాం, సో వి స్లెప్ట్. అండ్ ఒక రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ లంచ్కి. మేము ఈరోజు ఆల్మోస్ట్ ఈవినింగ్కి రిటర్న్ అయిపోతాము బికాస్ వీ హ్యావ్ సమ్ అదర్ వర్క్స్. దిస్ ఈజ్ మై లాంగ్ వీకెండ్. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్ and see you with another video. Till then, bye, and don't forget to subscribe.